Power Automate drive business transformations అంటే ఓవర్ ద లాస్ట్ 5 years how much productivity increases using Power Automate. పవర్ ఆటోమేట్ యూజ్ చేయడం వల్ల బిజినెస్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ అంటే ఎంత వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది, లేదంటే వాళ్ళు ఎంత కాస్ట్ బెనిఫిట్ పొందారు చూడండి. ఆర్ఓఏ ఓవర్ 3 years 362%. రిడక్షన్ ఇన్ యాప్ డెవలప్మెంట్ కాస్ట్ 70%. యావరేజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ బిజినెస్ ప్రాసెస్ ఎఫిషియన్సీ ఇయర్ 15%. అంటే దీని ఇంపాక్ట్ అనేది ఇంకా ముందుకెళ్ళే కొద్ది చాలా ఉంటుంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ యూజ్ చేసే అన్ని టూల్స్, డేటాబేస్ కానీ, లేదంటే ఆటోమేషన్ కానీ, లేదంటే పవర్ బిఐ కానీ, ఇవన్నీ ఒక టూల్ కిందకు వచ్చేసినాయి అనుకోండి. ఇప్పుడు పవర్ ఆటోమేట్ కూడా అదే. పవర్ యాప్స్ యూజ్ చేయాలంటే పవర్ ఆటోమేట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ పవర్ బిఐ ఉంటుంది, కనెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేస్తేనే పవర్ యాప్స్ అవుతుంది, పవర్ ఆటోమేషన్ అవుతుంది. ఓకే, సో చూడండి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, అంటే నథింగ్ బట్ ఛాలెంజెస్. ఇక్కడ ఎన్ని టూల్స్ ఉన్నాయి చూడండి. ఏ పాత్, ఆటోమేషన్ అవేర్, బ్లూ ప్రిజం, వర్క్ ఫ్యూజన్, మైక్రోసాఫ్ట్, పెగా సిస్టమ్స్, ఎడ్జ్ వర్సెస్, కోఫాక్స్, ఎన్ఐటి, సాప్, యాంట్వర్క్స్, జాకార్ట్, ఇవన్నీ ఆటోమేషన్ టూల్సే. వీటిల్లో ఏ టూలు దేనికి యూజ్ అవుతుంది ఒకసారి మీరే ఆలోచించండి. పవర్ ఆటోమేటా, యుఏ పాత, లేదంటే బ్లూ ప్రిజమా? బ్లూ ప్రిజం ఒకప్పుడు మార్కెట్లో ట్రెండీలో ఉంది, ఇప్పుడు యుఏ పాత్ ఆర్ పవర్ ఆటోమేట్? జస్ట్ మీరు థింక్ చేయండి, పవర్ ఆటోమేటిక్ ఉన్న బెనిఫిట్ ఏంటి, మిగతా వీటికి లేనిదేంటి? మైక్రోసాఫ్ట్ వర్డ్ సిస్టమే ఆడిది. మైక్రోసాఫ్ట్ ఫుల్ యాక్సెస్ ఇచ్చేది దేనికి ఇస్తాడు? పవర్ ఆటోమేషన్కి ఇస్తాడు, కానీ ఏ పాత్కి లేదంటే బ్లూ ప్రిజమ్కి ఇవ్వడు కదా. దీంట్లో సర్టిఫికేషన్స్ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక టూల్ నేర్చుకున్నాం, దాంట్లో మనం ఎక్స్పర్ట్ అని చెప్పాలంటే వాళ్ళు సర్టిఫికేషన్ రాసి, ఇదిగో బాబు నువ్వు దీంట్లో తోపు, నీ అంత గొప్పవాడు లేడని చెప్తే అప్పుడు మనకు సర్టిఫికేట్ ఉంటుంది. అది కంపెనీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకే, తను దీంట్లో సర్టిఫికేషన్ కూడా చేశాడని మన రిజ్యూమ్కి మోర్ వెయిటేజ్ వస్తుందన్నమాట. ఓకేనా? సో దాంట్లో పిఎల్ 200, మైక్రోసాఫ్ట్ పిఎల్ 100, మైక్రోసాఫ్ట్ పిఎల్ 100, ఇవన్నీ. సో ఇది పవర్ ఆటోమేషన్ అనేది ఏ ప్లాట్ఫామ్ చూడండి. ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ ఉంది? పవర్ బిఐ, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ వర్చువల్ ఏజెంట్. మనం పవర్ ఆటోమేట్ దగ్గర ఉన్నాం. పవర్ ఆటోమేట్కి ఇటే పక్కన పవర్ యాప్స్ ఉంది, పవర్ బిఐ ఉంది, పవర్ వర్చువల్ ఏజెంట్ ఉంది. పవర్ వర్చువల్ ఏజెంట్ అంటే నథింగ్ బట్ చాట్ అంటే మనం ఏదన్నా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని ప్రీ డిఫైన్ టెక్స్ట్లు వస్తాయి కదా, మనం ఒక హాయ్ అని పెట్టగానే రిప్లై హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, లైక్ దట్. అదంతా చాట్ బాట్ అంటాం. దాని కిందకు వచ్చేసరికి డేటా కనెక్టర్స్ ఉన్నాయి చూడండి. డేటా కనెక్టర్స్, ఏ బిల్డరు, కామన్ డేటా సర్వీసెస్, ఇవన్నీ కలిస్తేనే పవర్ ఆటోమేషన్ కిందకు వస్తుంది. ఓకేనా? చూడండి, పవర్ బిఐ అంటే ఎస్ఎస్ఆర్ఎస్, పవర్ యాప్స్ అంటే విండోస్ ఫార్మ్స్, పవర్ ఆటోమేట్ అంటే డిఎల్ఎల్స్, అండ్ డేటా కనెక్టర్స్ అంటే వెబ్ సర్వీసెస్, అండ్ కామన్ డేటా సర్వీస్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్. అంటే సర్వర్ వాడి దగ్గరే ఉంది, తర్వాత అప్లికేషన్ వాడి దగ్గరే ఉంది, తర్వాత ఆటోమేషన్ చేసేది వాడి దగ్గరే ఉంది. మొత్తం అన్నీ వాడి దగ్గరే ఉన్నప్పుడు మిగతా ఒక టూల్ దగ్గరికి ఎందుకు వెళ్తారు జనాలు? సో మొత్తం అన్నీ ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మనం దాన్నే సజెస్ట్ చేసుకుంటాం కదా, దాన్నే యూజ్ చేసుకొని యూ కెన్ మోర్ డిజైన్, క్వాలిటీ డిజైన్ని మనం డిజైన్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు వేరే టూల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ టూల్ని యూజ్ చేసుకుని వేరే టూల్స్ని మనం ఆటోమేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి సింక్రొనైజేషన్ కావచ్చు, లేదు లైసెన్స్ కాస్ట్ కావచ్చు, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బట్ హియర్ సింగిల్ లైసెన్స్ టు గెట్ ఆల్ ద కనెక్టివిటీ, రైట్? సో పవర్ ఆటోమేట్ ఆఫర్ ట్రిగ్గర్స్, కనెక్టర్స్, యాక్షన్స్. ట్రిగ్గర్ అంటే
ఫ్లోని స్టార్ట్ చేసేది. ఫ్లోని స్టార్ట్ చేయడం అంటే మనం చెప్పాను కదా, ఒక హ్యూమన్ డిజైన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీని, ఎవ్రీ యాక్షన్ని మనం ఫ్లోలో డిజైన్ చేసి రన్ చేస్తాం. దాన్ని ప్రాసెస్ అంటాం, లేదంటే రోబోట్ అంటాం, లేదంటే ఒక బాట్ అంటాం. ఓకే. యాక్షన్స్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ దట్ ఫ్లో డస్. అంటే ఆ యాక్షన్ అనేది ఎవ్రీడే మనకి ఏమవుతుంది, ఆ ఫ్లోని రీకాల్ చేసుకుంటూ ఉంటుంది. కనెక్టర్స్ ఆర్ ఓపెన్ డోర్స్ టు ద అదర్ సిస్టమ్స్. అంటే కనెక్టర్స్ నథింగ్ బట్ ఇక్కడి నుంచి వేరే దానికి కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే, అలా నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ పవర్ ఆటోమేషన్లో ఉన్నాయి. లైసెన్స్ అండ్ ఎక్విప్మెంట్ అంటే దీని లైసెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది. షేర్ పాయింట్ ఆన్లైన్ లైసెన్స్ E3 ఆర్ E5 అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్ లైసెన్స్, పోస్ట్ మ్యాన్, ఫోన్ ఆర్ టాబ్లెట్. అంటే ఫోన్ ఆర్ టాబ్లెట్ అంటే మనకు ఆల్రెడీ ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్లో మనకి పవర్ ఆటోమేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ మనం ఫోన్ నుంచే అన్నీ ట్రిగ్గర్ చేసుకోవచ్చు. ఏ కంప్యూటర్ PC ఆర్ మ్యాక్ విత్ ఏ వెబ్ బ్రౌజర్, గూగుల్ క్రోమ్. అంటే మనం యూజ్ చేసే ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ ఉన్న, ఫైర్ ఫాక్స్ ఉన్న, ఎడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఓకే. లైసెన్స్ పార్ట్ మైక్రోసాఫ్ట్ 365 E3 E5 లైసెన్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది డిజైన్ చేయడానికి అంత లైసెన్స్ అవసరం లేదు. ఇఫ్ యూ వర్క్ ఫర్ ఏ కంపెనీ జస్ట్ టెక్నికల్ సపోర్ట్ శాండ్ బాక్స్ విత్ ఓనర్ యాక్సెస్ టు ద సైట్. అంటే మనం ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు వాళ్ళే మనకి యాక్సెస్లు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ టూల్ పర్చేస్ చేసి ఉంటారు, ఆ టూల్ మీద వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఆటోమేట్ చేయాలి కాబట్టి వాళ్ళు మనకి ఆల్రెడీ వాళ్ళు యాక్సెస్లు ఇస్తారు, వాళ్ళు ఎన్విరాన్మెంట్ చూపిస్తారు, ఆ ఎన్విరాన్మెంట్లో మనం వర్క్ చేస్తాం. ట్రయల్ సబ్స్క్రిప్షన్ ఆల్సో అవైలబుల్ బట్ వీఆర్ నాట్ లుకింగ్ అబౌట్ ఇట్. అంటే మనకి ఏ అప్లికేషన్ అయినా ట్రయల్ చూడమంటారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక ట్రయల్ వేసుకోమంటారు, మనం ఆ ట్రయల్ చూసి మనం నేర్చుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్ లైసెన్స్ చూడండి, పర్ మంత్ $15. డాలర్ వచ్చి ఇప్పుడు మనకి 80 రూపీస్ ఎంత ఉన్నట్టుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఎంత అవుతుంది మీరు లెక్క వేయండి. ఓకే. పవర్ ఆటోమేట్ ఈజ్ ఫ్రీ, లైసెన్స్ ఫీస్ అప్లై టు కనెక్టర్స్. అంటే ఇక్కడ మీకు చెప్పాను నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నాయని. ఆ కనెక్టర్స్లో స్టాండర్డ్ కనెక్టర్స్ ఉంటాయి, ప్రీమియం కనెక్టర్స్ ఉంటాయి. స్టాండర్డ్ కనెక్టర్స్ అంటే ఏంటి, మన టీమ్స్ కానీ అంటే నార్మల్ మనం జనరల్గా పర్సనల్ యూజెస్లోకి వస్తే ల్యాప్టాప్లో మనం ఒక టీమ్స్ యూజ్ చేసుకోవచ్చు, అవుట్లుక్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే షేర్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి సపరేట్ ఇది స్టాండర్డ్ కనెక్టర్స్లో. అదే ప్రీమియం కనెక్టర్స్లోకి వెళ్ళేసరికి సర్వీస్ నౌ కానీ SAP ఇన్స్టెన్స్ కానీ ఇవన్నీ ప్రీమియం కనెక్టర్స్లోకి పోతాయి. పర్ యూజర్ ప్లాన్ ఈజ్ $15 per month. ట్రయల్ లైసెన్స్ ఈజ్ అవైలబుల్ 90 days. 3 months ట్రయల్ లైసెన్స్లో ఇస్తాడు. ఓకే. పోస్ట్ మ్యాన్ ద క్లయింట్ టూల్ ఈజ్ టెస్టింగ్ ద వెబ్ APIs. అంటే పోస్ట్ మ్యాన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ APIని కాల్ చేస్తాం, అప్లికేషన్ ఇంటర్ఫేసెస్. సో ఈ API కాల్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, జనరల్గా మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఫామ్ ఫిల్ చేస్తాం రైట్. అదే API ద్వారా చేసాం అనుకోండి, మనం అప్లికేషన్ ఓపెన్ చేయక్కర్లా, దాని బ్యాక్ ఎండ్ అదంతా జరిగిపోతుంది. ఫ్రంట్ ఎండ్లో మనం మనం ఆ APIని కాల్ చేసుకొని జస్ట్ మన డేటాని ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏ ఫీల్డ్కి ఏది అప్డేట్ చేయాలనేది మనం పంపిస్తాం, ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో అది పోస్ట్ అయిపోతుంది అనమాట. దీంట్లో APIలో పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్ అని ఉంటాయి. అంటే పోస్ట్ అంటే మనం డేటాని లోనికి పంపించడానికి, గెట్ అంటే అక్కడ ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి. ఓకే. పవర్ ఆటోమేట్ విత్ మొబైల్ యాప్. యూ కెన్ ఫైర్ పవర్ ఆటోమేట్ ఫ్లో ఫ్రమ్ మొబైల్ డివైజెస్, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆన్ యువర్ ఫోన్. అంటే మన ఫోన్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, మనం వర్క్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ వాడు అదే కదా, మన ఫోన్ యూజ్ చేసి మనం ఎక్కడ ట్రావెల్లో ఉన్నా కానీ మన సిస్టమ్ రన్ అవుతుందా లేదా, మన సిస్టంలో ఏదన్నా వర్క్ చేయాలంటే అది చేసుకోవచ్చు ఈజీగా. ఆ కనెక్టివిటీ మైక్రోసాఫ్ట్ వాడు మనకి ఇచ్చాడు.
సో దాన్ని యూజ్ చేసుకునే మనం ఈ ఆటోమేషన్ కూడా స్మార్టర్ అండ్ స్మార్ట్ ఐడియాలజీతో చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పవర్ ఆటోమేట్ మొబైల్ యాప్. యూ క్యాన్ ఫైర్ పవర్ ఆటోమేట్ ఫ్లో ఫ్రమ్ మొబైల్ డివైస్ ఆల్సో. అదే కదా ఇందాక మీతో చెప్పింది. సో మన మొబైల్ నుంచే ఫ్లోని రన్ చేసుకోవచ్చు, లేదంటే డేటా ఎంత రన్ అయింది, ఆ రోజు ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, మనం వర్క్ చేయాల్సిన వర్క్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అయిందా లేదా, అంతా మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇది పవర్ ఆటోమేట్ నేర్చుకోవడానికి ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ పవర్ ఆటోమేట్ ఈజ్ ఏ ఫుల్ ప్యాక్. ఓకే, దీని నుంచి రిమైనింగ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో స్టెప్ బై స్టెప్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, తర్వాత దీని కంటిన్యూటీ 1 by 1 మనం నేర్చుకుందాం.